మరోవైపు బల్దియా మీటింగ్ కు ముందు వినూత్నంగా నిరసన తెలిపారు బీజేపీ కార్పొరేటర్లు. తమ డివిజన్లకు నిధులు ఇవ్వడం లేదని బిచ్చగాళ్ల వేషధారణతో వచ్చారు బీజేపీ సభ్యులు. నిధులు లేక కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసా జీతం రాలేదు మీకు కూడా. అయ్యో కాంగ్రెస్ తీనో మిల్కే ఇది మా ప్రస్తుత పరిస్థితి. మేము రియల్ గా కూడా అడుక్కుంటున్నాం. మాకు నిధులు కావాలి, మాకు డివిజన్ లో చాలా సమస్యలు ఉన్నాయి, ఓటేసిన ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మాకు డబ్బులు ఇవ్వండి అని అంటే నిధులు ఇవ్వట్లేదు. మళ్ళా పెద్ద ఏదో ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్లు ఇచ్చిందని లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు. ఈసారి మా పుస్తకాలలో 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సరే మాకు కనిపించట్లేదు అనుకుంటున్నాం. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు ఇవ్వట్లేదు? కాంట్రాక్టర్ పనులు ఎందుకు ఆపినరు? మళ్ళీ ఈ డబ్బులన్నీ అంతకుముందేమో సిరిసిల్లాకి సిద్దిపేటకి పోయేవి, మళ్ళీ ఈసారి కొడంగల్కి పోతున్నాయా? ఎక్కడికి పోతున్నాయి? మళ్ళీ ఆ వివరణ ఇవ్వండి. అంటే 1.5 కోటి జనాభా ఉన్నారు, ముక్కుపిండి వసూలు చేస్తారు ట్యాక్స్లేమో, కానీ వాళ్ళ సమస్యల గురించి మాత్రం ఒక రోజు కూడా చర్చ జరగదు. ఈ రోజు మీరు చూడండి, మధ్యలోనే ఏదో టీఆర్ఎస్ వాళ్ళు ఏదో గొడవ చేస్తారు, వెళ్ళిపోతారు, అంటే కానీ సమస్యలు మాత్రం చర్చించారు. కోట్లు చేశారు. ఏం అభివృద్ధి చేశారండి? బేసిక్ కమ్యూనిటీస్ అంటే రోడ్స్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, ఇవి బేసిక్ కమ్యూనిటీస్ ఏమైనా ఇచ్చిర్రా మీరు? ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ కానీ ఇలా బస్సుల డెవలప్మెంట్ గురించి పోరాటం చేస్తున్న పార్టీ. ఈరోజు మేము అందుకే నిరసన చెప్పి చేస్తున్నాము. ఫండ్స్ ఇవ్వండి, ఫండ్స్ మా డివిజన్స్ మేము డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పేసి, కనీస సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు కోరుకుంటున్నామని చెప్పి మేము ప్రజా సమస్యలు చూపించడానికి వచ్చాం. ఈరోజు కాంట్రాక్టర్లు అనుకుంటున్నారు, కార్పొరేటర్లు కూడా మేము అనుకుంటున్నాం. ప్రజల యొక్క బేసిక్ కమ్యూనిటీస్ కావాలి. ఈరోజు స్ట్రీట్ లైట్ వెలగడం లేవు, రోడ్లు బాగాలేవు, స్టాండేషన్ చక్కగా లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. దాని మీద చర్చకు సిద్ధం. లోపలికి పోతాం. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు పోరాడతారు. ప్రజల కోసం పోరాడుతున్నాం మేము. ఇదేదో షోప్ టాప్ కోసం కాదు. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూపించడానికి. ఈరోజు డొల్లా 8,000 కోట్లు 7,000 కోట్ల బడ్జెట్ అంతా కూడా పేపర్లకే ఉంటుంది పరిమితం. మరి 7,000 నుంచి 8,000 కోట్లు అయితే అంతకుముందు ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడ పోయిందని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాము. కాబట్టి మేయర్ గారు, కొంతమంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంఐ వీళ్ళందరూ కుమ్మక్కాయి ఈ యొక్క భాగ్యనగరం యొక్క బడ్జెట్ని దోచుకుంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఈ విధంగా తెలియడానికి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు వేషధారణ మాత్రమే, కానీ వాస్తవంగా మేము ప్రతిరోజు జరుగుతుంది. నేనే కాదు, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, ఎక్సఫిషియో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో సహా ఈరోజు ప్రతిరోజు టీసీల చుట్టూ, జోనల్ కమిషనర్ల చుట్టూ, మేయర్ చుట్టూ, కమిషనర్ చుట్టూ రోజు గాంధీకి నాంపే దేదే బాబా అంటూ అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బడ్జెట్ ఏదైతే చెప్తున్నారు 8,500 కోట్ల రూపాయలు పూర్తిగా అవాస్తవిక బడ్జెట్. గత ప్రభుత్వం బడ్జెట్లో ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి 1,200 కోట్ల రూపాయలు ఒక్క రూపాయలే. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ గుండు సున్నా, మోటార్ వెహికల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏ ఒక్కటి కూడా రాలే. స్టాంప్ డ్యూటీ పేరుతో 3,000 కోట్ల రూపాయలు ఇచ్చా అన్నారు. అవి పీడీ అకౌంట్లో వేసి రిలీజ్ కాకుండా పెట్టిర్రు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.